సో ఇంతకుముందు స్ట్రాటజీ గురించి మీరు చెప్పారు, అది డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్, అది ఒక స్ట్రాటజీ అందరికి అప్లై కాదన్నట్టుగా అన్నారు. ఒక స్ట్రాటజీ అందరికి అప్లై అయ్యే ఏదైనా ఐఏఎస్ మెయిన్ స్ట్రాటజీ ఏమైనా చెప్పగలరా? యూపీఎస్సీ మెయిన్స్కి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే ర్యాంకర్స్ చాలామంది అది ఫాలో అవుతారు ఆ స్ట్రాటజీ. ర్యాంక్ రాని వాళ్ళు చేసే పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే యూపీఎస్సీలో జిఎస్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ కాకుండా ఆప్షనల్ పేపర్స్ రెండు ఉంటుంది. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఒక పేపర్ ఉంటుంది, ఎస్ఏ ఒక పేపర్ ఉంటుంది. సో అందరూ ఆ జిఎస్ మీదనే ఫోకస్ చేస్తారు. మనం చదివేది కూడా మొత్తం కోచింగ్ సెంటర్స్లో కానీ వాట్సాప్ ప్రిపరేషన్లో హైయెస్ట్ టైం జిఎస్ మీదే స్పెండ్ చేస్తాడు. కానీ జిఎస్లో నువ్వు ఎంత చేసినా నీకు 50% దాటదు. ఫస్ట్ ర్యాంకర్కి కూడా 52%, 53% ఆఫ్ ది మార్క్సే వస్తుంది. అది జనాలకు చెప్తే, స్టూడెంట్స్కి చెప్తే రియలైజ్ అవ్వరు దాన్ని. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారు, అన్ని జిఎస్ మీదనే మొత్తం టైం జిఎస్ మీదనే స్పెండ్ చేసి దానికి సంబంధించిన బుక్స్ దాని గురించే చదువుతారు. అసలు యాక్చువల్గా స్కోరింగ్ పేపర్స్ వచ్చి ఈ రెండు ఆప్షనల్ పేపర్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఎస్ఏ, దీని మీద అసలు ఫోకసే ఉండదు. ఆప్షనల్ పేపర్ విల్ డిసైడ్ ది ర్యాంక్. ఆప్షనల్ పేపర్ కానీ బాగా ప్రిపేర్ అయితే దాంట్లో హై స్కోర్ చేయొచ్చు. 300+, 320+ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఆప్షనల్ పేపర్స్లో. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా ఇగ్నోర్ చేస్తారు. అది బయట సమాజంలో ఉండే కామన్ సెన్స్ పేపర్. అది ఆ పేపర్ దాంట్లో అడిగేదే కామన్ సెన్స్, కేస్ స్టడీస్. దాన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేసామంటే దాంట్లో కూడా చాలా హ్యూజ్గా స్కోర్ చేయొచ్చు. దాని తర్వాత ఎస్ఏస్. ఈ ఎస్ఏస్ ప్రాక్టీస్ ఎక్కడ యూజ్ అవుతుందంటే నువ్వు ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ నీకు జిఎస్లో కూడా యూజ్ అవుతుంది. అందరు జిఎస్ చదివి ఎస్ఏ యూజ్ అవుతుంది అనుకుంటారు. ఎస్ఏ చదివి నీకు జిఎస్ యూజ్ అవ్వాలి. ఓకే. సో నువ్వు ఎస్ఏ ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే, ఎందుకంటే ఎస్ఏకి నీకు లాట్ ఆఫ్ ఒపీనియన్స్ కావాలి, కంటెంట్ చాలా కావాలి, నువ్వు కొటేషన్స్ అవన్నీ రాయాలి. కాబట్టి నీకు ఎస్ఏకి చాలా నాలెడ్జ్ ఉండాలి. సో నువ్వు ఎస్ఏ ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు జిఎస్కి వెళ్ళిపోతుంది. సో ఎస్ఏ కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఎస్ఏ ఏంటంటే వస్తే మంచి మార్క్స్ వస్తాయి, రాకపోతే దాంట్లోనే మార్క్స్ పోతాయి. సో అట్లాంటి పేపర్ అది. సో ఎస్ఏలో నువ్వు ఎంత ఇంప్రెస్ చేయగలిగి, ఎంత స్కోర్ చేయగలిగితే నీకు అంత ఎక్కువ స్కోర్ పెరుగుతుంది. సో టోటల్గా మెయిన్స్లో ఈ స్కోర్ జిఎస్ అందరికి ఒకేలాగా వస్తుంది. నువ్వు ఎక్కువ చదివినా అంతే వస్తుంది, తక్కువ చదివినా అంతే వస్తుంది. కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఈ 4 పేపర్స్. ఈ 4 పేపర్స్ బాగా చేసిన వాళ్ళకే ర్యాంక్ వస్తుంది. ఈ 4 పేపర్స్ బాగా చేయకపోతే ర్యాంక్ రావు. ఓకే.